చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాహారతి తర్వాత అమ్మవారి ఖజానా భక్తులకు పంచుతున్నారు. 3 రోజులు భక్తులకు ఖజానాతో పాటు అమ్మవారి ప్రతిమ ఉన్న కాయిన్స్ ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. నాణాలు సొంతం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రముఖుల రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర నుండి మరిన్ని డీటెయిల్స్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఓవర్ టు యు. సూర్య, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర అయితే ఖజానా పంపిణీ కార్యక్రమం కాసేపటి క్రితమే మొదలైంది. దీపావళి పండుగ సందర్భంగా అయితే ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఆ దీపావళి పర్వదినం రోజున మహాలక్ష్మి అమ్మవారికి అయితే ప్రత్యేక పూజలు చేస్తారు. పబ్లిక్ అంతా కూడా ఇవాళ సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అందరూ కూడా వచ్చి ఇక్కడ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ దర్శనం అనంతరం అయితే సాయంత్రం కాసేపటి క్రితమే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అయితే మహాహారతి ఇవ్వడం జరిగింది. ఈ మహాహారతి అనంతరం అయితే ప్రస్తుతం పబ్లిక్ అయితే అమ్మవారి ఖజానాను పంపిణీ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ భక్తుల విశ్వాసానికి అనుగుణంగా అయితే చాలామంది అంటే అమ్మవారి యొక్క కాయిన్ తీసుకోవడం చాలా ఒక సెంటిమెంట్గా భావిస్తారు. లక్ష్మీ మాత యొక్క కటాక్షం మనకు దొరుకుతుంది అనేటటువంటి పబ్లిక్ చాలామంది కూడా ఒక విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు. చాలామంది అంటే ఈ కాయిన్ తీసుకోవడం కోసం ఇక్కడ చాలామంది అంటే అమ్మవారి దర్శనం అనంతరం కాయిన్స్ తీసుకోవడం కోసం అయితే డిఫరెంట్ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అయితే ఇక్కడ పోలీసులు కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బందులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి బారికేడ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బారికేడ్ల ద్వారా అంటే దాదాపు 2 లేన్స్ ద్వారా అయితే భక్తులను లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఒకరినక ఒకరి దర్శనం అయిన తర్వాత వాళ్ళకు కాయిన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పోలీసులు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఆ కాయిన్స్ తీసుకోవడానికి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది భక్తులతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఇక్కడికి? చాలా రెగ్యులర్ అండి. కాయిన్స్ దర్శనం 2. ఎట్లా మీరు ప్రతి సంవత్సరం కాయిన్స్ తీసుకుంటారా? ఇదే మొదటిసారి? 6 years నుంచి తీసుకుంటున్నాను. సెంటిమెంట్ అంటే లక్ కలిసి వస్తుంది. అమ్మవారిది అల్మార్లో పెట్టుకుంటే లక్ బాగుంటుందని నమ్మకం. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్మాన్ గేట్ నుంచి వచ్చాం. వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. దేవుడి దగ్గర పెట్టుకుంటాం. ఇద్దరం ఒకటే. డైలీ వస్తా. హ్యాపీ, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, క్యూ లైన్లో చాలామంది భక్తులు కూడా అమ్మవారి కాయిన్స్ తీసుకోవడం కోసం అయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సిటీలోని చాలా ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని కాయిన్స్ తీసుకోవడం కోసం అయితే క్యూలలో వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి? ఇక్కడనే లాల్ దర్వాజా రెగ్యులర్గా దర్శనం చేసుకుంటాము. ఈరోజు స్పెషల్గా అని చెప్పి వచ్చినాము. ఈరోజు కాయిన్ లైన్లో ఉన్నాం, అందుకనే లైన్లో వచ్చినాం. ఈజీ బజార్, ఓల్డ్ సిటీ, లోకల్ ఎవ్రీ ఇయర్ వస్తాం, తీసుకుంటాం. అంటే ఇంట్లో అన్మారీలో పెడతాం. ఇక పూజలు సెంటిమెంట్ చూస్తున్నాం కదా, ఇక్కడ చాలామంది భక్తులైతే అమ్మవారికి సంబంధించినటువంటి కాయిన్స్ని తీసుకొని పూజ చేస్తాం. ఇది ఒక సెంటిమెంటు. ప్రతి సంవత్సరం కూడా ఈ కాయిన్ తీసుకొని ఇళ్లలో పెట్టుకొని అలమారులో పూజ చేసుకోవడం కానీ, లేదంటే దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గల్లాలలో వేసుకోవడం కానీ, దీంతో ఆ యొక్క లక్ష్మీదేవి అంటే వీళ్ళకు ధనము ఇదంతా కలిసి వస్తుంది అనేటటువంటి ఒక సెంటిమెంట్ తోటి చాలామంది భక్తులు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించి పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అయితే ఇక్కడ పోలీసులు కూడా బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బారికేడ్లలో వస్తున్న వాళ్ళే కాకుండా మిగతా ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి
చాలామంది పబ్లిక్ అంటే అమ్మవారికి ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి చాలామంది పబ్లిక్ బయట నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. చాలా వరకు కూడా ఈ క్యూ లైన్లు అన్నింటిలో కూడా మనం గమనించినట్లయితే అంటే యంగ్ ఏజ్ పీపుల్స్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలను మనమైతే చూడొచ్చు. అంటే ఇది ఒక సెంటిమెంట్, అమ్మవారికి సంబంధించినటువంటి కాయిన్స్ తీసుకోవడం, దర్శనం చేసుకోవడం. అంటే ఇక్కడ ప్రధానంగా భాగ్యలక్ష్మి అమ్మవారికి అయితే ఆ చార్మినార్కి ఎంత చరిత్ర ఉందో ఇక్కడ ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారికి కూడా అంతే చరిత్ర ఉంది. చాలామంది భక్తుల విశ్వాసం దీపావళికి పండుగ రోజైతే పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతిసారి అంటే ధనత్రయోదశి నుంచి మొదలై దాదాపు ఒక 5 రోజుల పాటు ఇక్కడ దీపావళికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ పూజలు, ప్రత్యేక పూజలు అయితే కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది భక్తులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను బోయినపల్లి నుంచి వచ్చానండి. ఎట్లా రెగ్యులర్గా వస్తుంటారా? ఎట్లా? ప్రతి ఇయర్ వస్తుంటాను, కాయిన్స్ తీసుకుంటున్నాను. చాలా బాగా అవుతుంది అందరికీ. అంటే కాయిన్స్ తీసుకోవడం వెనకాల ఉన్నటువంటి ప్రాధాన్యత ఏందన్న, ప్రాముఖ్యత ఏంది? లేదన్న, అమ్మవారికి పూజ చేసి అందరికి భక్తులకు ఇస్తారు. సో దాంతో అందరికీ లక్ష్మి చాలా బాగా వస్తుంది కాయిన్స్ తీసుకున్నందుకు. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఒక 1 అవర్ అవుతుందండి, వచ్చి 1 అవర్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? महाराष्ट्र से। महाराष्ट्र हाँ से? हाँ, कैसा दिख रहा है यहाँ पे? बहुत अच्छा है साहब। नरेंद्र मोदी के जैसा काम कोई नहीं करा आज तक। यही पहली बार आया? इससे पहले आया आप? हाँ, पहले भी आए माँ के दर्शन के लिए आया? और माँ के दर्शन के लिए। हाँ, हर एक साल दीपावली के दिन आते, दूसरे दिन आते? अब 5 साल के बाद आया, अभी 5 साल नहीं आया था, उसके बाद आज आए। यहाँ पर कैसा दिख रहा है टेम्पल के पास? अच्छा है, पहले से तो अच्छा होगा बस, लेकिन ये जनता पब्लिक सुधरी नहीं, वो आसाराम बापू के जैसा है पूरा। हाँ, कोई भी ये बरोबर नहीं है। आप कहाँ से आए? हम यहाँ बरकतपुरा से आए हैं और हम लोग गुजराती है। हम लोग हमारे किताबों का अकाउंट्स का पूजा करके एवरी ईयर हम लोग माता के दर्शन को आते, पहला पूजा करके माता के दर्शन पहले करते। और अब की बार तो बहुत शानदार डेकोरेशन है, पूरी व्यवस्था भी बहुत अच्छी है। यहाँ पे माता के खजाना देते आज दीपावली के दिन, आप इससे पहले रेगुलर आता बोल के बोल रहा, क्या लेते हैं माता का खजाना? खजाना लेते बराबर, अभी आज हमको थोड़ा टाइम नहीं है बोल के हम बाहर से दर्शन करके जा रहे। खजाना लेने के लिए लाइन में ठहरना पड़ता, इसीलिए माता जी से माफ़ी मांगते हैं कि खजाना हमारे घर पे भिजा दो। ऐसा है। చూడొచ్చు ఇక్కడ చాలా మంది భక్తులు కూడా అంటే లైన్లలో ఉండేటువంటి వాళ్ళు, కొంతమంది అయితే లైన్లో లేకుండా కూడా అంటే టైం అనుకూలంగా లేనటువంటి చాలామంది భక్తులు కూడా ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితి కనిపిస్తుంది. సూర్య.